సో ఇల్లుని అందంగా డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి. అన్ని కూడా మనకి మట్టికి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా నైస్లీ పెయింటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ అండి. దివాళీ స్పెషల్ సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ డిజైన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి మొక్కలు పెంచుకున్నటువంటి పాట్స్. చాలా మంది ఏంటంటే దివాళీ ఫెస్టివల్ లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి సో మీరు వినాయకుల్ని సైడ్ లాగా ప్లేస్ చేసుకోవాలనుకుంటే కూడా ఇందులో కూడా మనకి షిమ్మర్ బేస్ లో ఈ విధంగా ఎలిఫెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి మనకి జాడీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. శివుడు ఈ విధంగా ప్లేస్ చేసి మనకి వాటర్ అంతా కూడా పడుతున్నట్టుగా డిజైన్ చేశారనమాట. యూజువల్లీ ఇళ్లలో ప్లేస్ చేసుకుంటే కూడా అట్మాస్ఫియర్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రెడీ అవుతున్నటువంటి కలెక్షన్స్. ఒకవేళ మీకు మట్టి కలర్ లోనే కావాలనుకుంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. తక్కువ వెయిట్ ఉన్నటువంటి పాట్స్ ని ప్లేస్ చేసుకోవడానికి కావాలనుకునే వాళ్ళకి ప్లాస్టిక్ లో కూడా డిజైన్ చేశారు. ఇవి కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి. రాజస్థానీ మోడల్ లాగా మనకి పాట్ క్యారీ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. షోకేస్ ఐటమ్స్ లాగా కూడా వీటిని వాడుకోవచ్చు అనమాట. ఏమైనా లైట్ కానివ్వండి, ఏదైనా మీరు దీపాంతులు ప్లేస్ చేసుకోవాలన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే దివాళీ టైమ్స్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ స్టైల్లో మనకి హార్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది కూడా అందంగా ఉంది చూడడానికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను ఐడిఐ నాచారం దగ్గర ఉన్నటువంటి గోవిందా టెర్రాకోటా సంబంధించిన స్టోర్ కండి. స్టోర్ అంటే స్టోర్ అని చెప్పలేము, ఇంకొక ఇండివిజువల్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్ని కూడా మనకి మట్టికి సంబంధించినటువంటి దీపాంతులు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, సో మనకి ఏంటంటే పింగానికి సంబంధించినటువంటి పాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. సో ఇక్కడ ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రైజెస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు సింగిల్ పీస్ లాగా పర్చేస్ చేయొచ్చు, హోల్సేల్ లో బల్క్ క్వాంటిటీలో కూడా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు రాబోయేది మనకి దివాళీ ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి చాలా మంది ఏంటంటే మనకి స్టాల్స్ లాగా దీపాంతులు అనేవి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి విజిట్ చేసి బల్క్ లో మనకి దీపాంతులు అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. దీపాంతులు అనే కాదు, మనకి ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు హోల్సేల్ లాగా పర్చేస్ చేయొచ్చు, రీటైల్ లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ వెళ్ళి చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే కొన్ని ఫ్లెక్సీస్ లాగా ప్లేస్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి 365 డేస్ ఉంటుంది, బట్ సీజన్స్ లాగా ఉంటుంది అనమాట. సో క్లియర్ గా మనం చూడొచ్చు సీజనల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ సమ్మర్ ఐటమ్స్ వచ్చేసి మనకి జనవరి నుంచి మే వరకు ఉంటుంది. అలాగే గణేష్ చతుర్థి వస్తే కనుక గణేష్ చతుర్థి సంబంధించిన ఐడల్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. జూన్ నుంచి ఆగస్ట్ వరకు మనకి గణేష్ చతుర్థి ఐటమ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ దివాళీకి వచ్చేసి దివాళీ స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. క్లియర్ గా మనకి మొబైల్ నంబర్స్ కానివ్వండి, అలాగే మనకి అడ్రస్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ నేను వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను, కావాల్సిన కూడా డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోర్ టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి 5 PM వరకు మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వచ్చి పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ చూడొచ్చు లైవ్ మన కస్టమర్స్ కూడా విజిట్ చేసి పర్చేస్ చేస్తున్నారు అనమాట, వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయండి. సో నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మినిమం బిల్లింగ్ వచ్చేసి 1000 అనేది కంపల్సరీగా చేయాల్సింది ఉంటుంది. సో ఐటమ్స్ అయితే చూసేద్దాం పదండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ లోనే మనకి ప్లేస్ చేశారు. సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. సో మనకి శివుడు ఈ విధంగా ప్లేస్ చేసి మనకి వాటర్ అంతా కూడా పడుతున్నట్టుగా డిజైన్ చేశారనమాట. యూజువల్లీ ఇళ్లలో ప్లేస్ చేసుకుంటే కూడా అట్మాస్ఫియర్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్. ఇందులో మనకి సైజెస్ ఉంటాయండి. బిగ్ సైజ్ లో వచ్చేసి ఇది ఉంటుంది, అండ్ స్మాల్ సైజ్ వచ్చేసి ఈ విధంగా పాట్ టైప్ లాగా డిజైన్ చేసి బుద్ధుడి విగ్రహం అనేది ఉంటుంది అనమాట. సో ఎంట్రన్స్ దగ్గర మనకి ఇక్కడ మనకి బిల్లింగ్ కౌంటర్ కూడా ఉంటుందని, మీరు పర్చేస్ చేసినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి పే చేయాల్సి ఉంటుంది అనమాట. దివాళీ స్పెషల్ సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు మనకి దీపాంతులకు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఈ విధంగా కలసన్ లాగా డిజైన్ చేశారు. అన్ని కూడా దీపాంతులు అన్ని దివాళీ స్పెషల్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి ప్రతి ఐటమ్స్ లో కూడా సైజ్ అనేవి మెన్షన్ చేస్తారండి. సో స్మాల్ సైజ్ కానివ్వండి, బిగ్ సైజ్ కానివ్వండి, అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఎలిఫెంట్ సంబంధించినటువంటి డిజైన్స్ కానివ్వండి, కార్నర్ లో మనకి వాజెస్ ఏవైతే ప్లేస్ చేసుకుంటూ ఉంటామో, సో ఇల్లుని అందంగా డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి. అన్ని కూడా మనకి మట్టికి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట. ఇక్కడ అన్ని కూడా మనకి బెల్స్ లాగా డిజైన్ చేశారు, మనకు డెకరేటివ్ ఐటమ్సే. సో అన్ని కూడా మట్టితో చేసినటువంటి ఐటమ్స్ ఈ విధంగా మనకి డిజైన్స్ వచ్చేసి ఉంటాయి. చాలా మంది మీరు చూసే ఉంటారు, బట్ ఇందులో మనకి సైజెస్ అనేవి ఉన్నాయండి. సో ఇది వచ్చేసి బిగ్ సైజ్, ఇందులో స్మాల్ సైజ్ చూస్తున్నాం, మీడియం సైజ్, ఈ విధంగా అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి.
సో చూడండి ఇది కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి యూటెన్సిల్స్ కూడా మట్టితో చేసినటువంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. కడాయి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో సో అందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నైస్లీ పెయింటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ అండి. సో టొటైస్ లాగా కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా కూడా ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. నేను కాంటాక్ట్ చేస్తే కనుక ప్రతి ఒక్క ఐటమ్స్ యొక్క ప్రైజెస్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా మట్టితో చేసినటువంటి ఐటమ్స్ ఏనండి. సో అక్కడ కూడా మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే కొంతమంది ఇళ్లల్లోనే మనకి ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో సైజెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఇవన్నీ కూడా మనకి రెడీ అవుతున్నటువంటి కలెక్షన్స్. ఒకవేళ మీకు మట్టి కలర్లోనే కావాలనుకుంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. మల్టీ కలర్స్తో కనిపించాలనుకునే వాళ్ళకి మనకి పెయింట్ చేసి కూడా ఇస్తారు. సో ఇందాక మీరు చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి రా మెటీరియల్స్ అనమాట. సో డెకరేటివ్ ఐటమ్స్లోని ఇక్కడ ఇంకొన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. సో ఇది కూడా బ్యూటిఫుల్ హార్స్ డిజైన్లో ఈ విధంగా డిజైన్ చేశారు. బెల్స్ లాగా వచ్చేసి లోపల మీరు మొక్కలు కానివ్వండి, వాటర్ వేసేసి రోజ్ పెటల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కూడా వేసుకొని ఇల్లుని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. లేదా ప్లాంట్ లాగా కూడా మీరు ఏదైనా మొక్కలు పెంచుకోవాలనుకుంటే కూడా ఇందులో పెంచుకోవచ్చు అనమాట. పాట్ లాగా యూజ్ చేయొచ్చు, డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి. సో ఈ డిజైనే కాకుండా ఇంకొంచెం బెటర్ డిజైన్ లో కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా కొంచెం ఓల్డ్ స్టైల్లో మనకి హార్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇది కూడా అందంగా ఉంది చూడడానికి. చూడండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా మనకి ఇప్పుడు దివాళీ రాబోతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి న్యూ కలెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసినటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారనమాట. మీకు విజిట్ చేస్తే కనుక మీకు ఏ కలెక్షన్స్ కావాలనుకుంటే కూడా అక్కడ విజిట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది కూడా ఇంకొక పీస్ అండి, ప్లాస్టిక్ అనమాట. పాట్స్ ని ప్లేస్ చేసుకోవడానికి ఈ విధంగా సపోర్ట్ లాగా డిజైన్ చేశారు. యూజువల్లీ మనం ఇవి ఐరన్ లో చూస్తూ ఉంటాము. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఐరన్ సంబంధించినటువంటి సపోర్టివ్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ చూస్తే కనుక మనకి ఐరన్ సంబంధించినటువంటి స్టాండ్స్ లేదు, మాకు తక్కువ వెయిట్ ఉన్నటువంటి పాట్స్ ని ప్లేస్ చేసుకోవడానికి కావాలనుకునే వాళ్ళకి ప్లాస్టిక్ లో కూడా డిజైన్ చేశారు. ఇవి కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం సిమిలర్ కలర్ లో ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి మొక్కలు పెంచుకున్నటువంటి పాట్స్. సో ఇవి 2-in-1 పర్పస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. పర్టికులర్ గా మొక్కలు పెంచుకోవడానికి కాకుండా ఈ విధంగా మనకి బుద్ధుడి విగ్రహం లాగా డిజైన్ చేశారు. ఇందులో మీకు కలర్స్ కావాలన్నా సైజెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి. నేను బిగ్ సైజ్ చూపిస్తున్నాను, దీనికన్నా బిగ్ సైజ్ కూడా ఉంటాయి. సో రకరకాల డిజైన్స్ అండి. నేను జస్ట్ మీకు ఇలా ప్యాన్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు ఈ విధంగా ఉంటాయి అనమాట. క్యూట్ క్యూట్ డిజైన్స్ ఇవన్నీ. సో ఇందులో కొన్ని చిన్న సైజెస్ కూడా మీకు నేను చూపిస్తాను. సో అక్కడంతా చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మనకి మొక్కలు పెంచినటువంటి పాట్ కలెక్షన్స్ అన్నమాట. అన్ని కూడా మనకి పింగాణి మెటీరియల్ లో ఉంటుంది. లోటస్ డిజైన్స్ లో కావాలన్నా, కొంచెం పోల్కా డాట్స్ లాగా కావాలన్నా, రౌండ్ సిలిండ్రికల్ షేప్ లో కావాలన్నా, స్క్వేర్ షేప్, సో విధంగా డిఫరెంట్ షేప్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇలా వచ్చేసి ఉంటాయి అనమాట. ఇందులో కొంచెం బిగ్ సైజ్ కావాలంటే కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఇందులో మీకు కలర్స్ దొరుకుతాయి. వైట్, సో ఆరెంజ్, బ్లాక్ కానివ్వండి, బ్లూ, గ్రీన్, ఈ విధంగా అన్ని కలర్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా కొంచెం బిగ్ సైజెస్ లో చూస్తున్నాము. యూజువల్లీ చాలా మంది హోల్సేలర్స్ మీద మాల్స్ లో మనకి చూస్తూ ఉంటారో ఇక్కడ నుంచి పర్చేస్ చేసి అక్కడ సేల్స్ చేస్తూ ఉంటారనమాట. బయట మీరు తీసుకుంటే కనుక మనకి ప్రైజెస్ చాలా హైగా ఉంటాయి. బట్ ఇక్కడ విజిట్ చేయడం వల్ల డైరెక్ట్ గా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళే తయారీదారులు కాబట్టి ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల రీజనబుల్ ప్రైస్ కి మీరు తీసుకోవచ్చు. చెప్పాను కదా, హోల్సేల్ లో కూడా ఇక్కడ తీసుకొని బయట అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ రేట్ కి వస్తాయి. సో ఇవన్నీ కూడా డిజైన్స్ డక్ మోడల్స్ లో మీరు చూడొచ్చు. మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి మనకి జాడీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనకి పింగాణి మెటీరియల్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఏనండి. జస్ట్ చూపిస్తున్న ఒక ఐడియా ఉండడం కోసం ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయని చెప్పేసి. ప్రతి ఒక్క ఐటమ్ ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి, అన్ని కూడా మీకు చూపించాలి కాబట్టి జస్ట్ నేను మీకు రఫ్ గా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇంకొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. మనకి హార్సెస్ అనమాట, క్యూట్ హార్సెస్. ఈ విధంగా మీరు డెకరేటివ్ ఐటమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మొక్కలు పెంచుకోవడం కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, షోకేస్ ఐటమ్స్ లాగా కూడా వీటిని వాడుకోవచ్చు అనమాట. ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయండి. సిల్వర్ లో కానివ్వండి, కాపర్ టైప్ ఫినిషింగ్ లో కానివ్వండి, గోల్డ్ ఫినిషింగ్ లో కానివ్వండి, ఈ విధంగా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. సో ఇవే కాకుండా మనకి పింగాణిలో ఏంటంటే ఈ విధంగా డక్ మోడల్ లో కానివ్వండి, బర్డ్స్ లాగా కూడా మనకి కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో స్వాన్ మనకి ఈ విధంగా అన్ని డిఫరెంట్ బర్డ్స్ లో, యానిమల్స్ లో అన్ని కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. సో సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి వైట్ లో కానివ్వండి, డిఫరెంట్ డిజైన్స్ లో కూడా ఇక్కడ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. అన్ని కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అనమాట. మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే దివాళీకి సంబంధించినటువంటి కలెక్షన్స్ కొన్ని చూద్దాం.
సో ఇక్కడ అన్ని కూడా మనకి దివాళీ స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అన్ని కూడా కలర్స్ కూడా పెయింటింగ్స్ అన్ని కూడా వేస్తున్నారు. సో లైవ్ గా చూడొచ్చు. అన్ని కూడా కలసం మోడల్ లో, ఇందాక నేను స్టార్టింగ్ లో మీకు నేను చూపించాను కదా దీపాంతులు అన్ని కూడా కలసం మోడల్ లో, అవి మనకి రెడీ అయినటువంటి కలెక్షన్స్ చూపించాను. ఇక్కడ రెడీ అవుతున్నటువంటి కలెక్షన్స్ అనమాట. సేమ్ డిజైన్ సైజెస్ లో కూడా ఉంటాయి. సో పెయింటింగ్ వేస్తున్నారు, ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఆ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ మోడల్స్ లో కూడా ఉన్నాయి. అండ్ యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి అనమాట. మడ్ ఫినిషింగ్ లో మనకి కడాయి కానివ్వండి, కుక్ వేర్ అన్ని కూడా ఇక్కడ ఐటమ్స్ అన్ని ప్లేస్ చేశారు. అండ్ హార్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి డెకరేటివ్ పర్పస్ లాగా యూజ్ చేసినటువంటి ఐటమ్స్. అండ్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక దీపాంతుల్లోనే ఈ విధంగా మనకి కొంచెం హైట్ మోడల్ లో డిజైన్ చేశారు అనమాట. 3 లేయర్ లో మనకి ఉంటుంది. సో యూజువల్ ఏంటంటే చాలా మంది దివాళీ ఫెస్టివల్ లో బొమ్మల కొలు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి ఐటమ్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటారు. సో మీరు విజిట్ చేసి కూడా మంచి కలెక్షన్స్ అనేవి మీ బొమ్మల కొలువులు ప్లేస్ చేసుకోవచ్చు. అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నట్టుగా కొన్ని ఐడల్స్ చూస్తున్నామండి. సో తబలాలు కానివ్వండి, వీణా కానివ్వండి, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇది కూడా మనకి కాపర్ ఫినిషింగ్ లో, కొంచెం యాంటిక్ ఫినిషింగ్ లో, సిల్వర్ ఫినిషింగ్ లో, ఈ విధంగా డిఫరెంట్ ఫినిషింగ్ లో డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. కొంచెం మీడియం సైజ్ లో చూస్తున్నాము. అంతకన్నా కొంచెం చిన్న సైజ్ లో కావాలి అనుకుంటే కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ కొంచెం అంటే మీకు షిమ్మర్ టైప్ ఫినిషింగ్ లో కాకుండా కొంచెం మల్టీ కలర్ లో కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ విధంగా వినాయకుడు విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. సో ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. సో ఇక్కడ ఒక పర్సన్ కూడా మనకి రాజస్థానీ స్టైల్ లాగా ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నట్టుగా కూడా మనకి ఐడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో కొంచెం మీడియం సైజ్ కానివ్వండి, స్మాల్ సైజ్ కానివ్వండి, ఇది కొంచెం చిన్న సైజులో చూస్తున్నాము. అండ్ ఇందులో కూడా మల్టీ కలర్స్లో ఉన్నాయి. కొంచెం మీకు షిమ్మర్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే దివాళీ ఫెస్టివల్ లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి, సో మీరు వినాయకుల్ని సైడ్ లాగా ప్లేస్ చేసుకోవాలనుకుంటే కూడా ఇందులో కూడా మనకి షిమ్మర్ బేస్లో ఈ విధంగా ఎలిఫెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయండి. అన్నిట్లో కూడా మనకి 2 డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటాయి అనమాట. కొంచెం మీకు మల్టీ కలర్లో ఉంటాయి, షిమ్మర్ ఫినిషింగ్లో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మల్టీ కలర్లో చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హార్స్లో కొంచెం డెకరేటివ్ ఐటమ్స్. సో దివాళీలో ఈ విధంగా ల్యాంతర్ లాగా మనకి మడ్తో చేసినటువంటి ల్యాంతర్ అండి. సో షిమ్మర్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి. ఇందులో మీకు మల్టీ కలర్ ఫినిషింగ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం స్మాల్ సైజ్లో చూస్తున్నాము. ఈ విధంగా సింగిల్ లాగా ఇచ్చారనమాట. ఏమైనా లైట్ కానివ్వండి, ఏదైనా మీరు దీపాంతులు ప్లేస్ చేసుకోవాలన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే దివాళీ టైమ్స్లో మీరు యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం డెకరేటివ్ పర్పస్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. కార్నర్స్కి కానివ్వండి, రూఫ్స్ పైన కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్వాన్ ఈ విధంగా బ్యూటిఫుల్ డిజైన్లో ఉంటుంది. సో మంచి ఐటమ్స్ అండి. ఇంకొంచెం ఏంటంటే షో పీసెస్ లాగా మీకు కావాలనుకుంటే హార్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కొంచెం వుడ్ టైప్ రోజ్ వుడ్ ఫినిషింగ్లో కనిపిస్తుంది చూడడానికి. దూరం నుంచి చూసుకుంటే కనుక వుడ్ అనుకుంటారు, బట్ ఇది మడ్తో చేసినటువంటి ఐటమ్. అండ్ ఇందులో కూడా ఇంకొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇందాక నేను మడ్ ఫినిషింగ్లో చూపించాను కదా, ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ ఫినిషింగ్లో కంప్లీట్ ఫినిష్ అయినటువంటి ఐటమ్ ఇది. సో చూడండి, హార్స్ లాగా వచ్చేసి మనకి ఆ ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి సైజెస్ తగ్గట్టుగా, డిజైన్స్ తగ్గట్టుగా ప్రైస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళని కాంటాక్ట్ చేసినా లేకపోతే డైరెక్ట్గా విజిట్ చేసి వీళ్ళ సేల్స్ పర్సన్స్ మీరు అడిగినా కూడా వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. అక్కడ కూడా చూద్దాం అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్టాండ్స్ మడ్తో చేసినటువంటి డెకరేటివ్ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. ఇవి మీరు డెకరేటివ్ అంటే కార్నర్స్లో ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా వ్రతాలు చేసుకునేటప్పుడు కూడా ఇవి పీటర్లా కూడా మీరు వాడుకోవచ్చు. మడ్తో చేసినటువంటి ఐటమ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కార్నర్స్లో డెకరేటివ్ ఐటమ్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే దీనిపైన మనం విగ్రహాలు కానివ్వండి, ఫ్లవర్ వాజెస్ అలా కూడా మీరు ప్లేస్ చేసుకున్నా కూడా లుక్ వైజ్ ఇంకా చాలా అందంగా ఉంటుంది. గోల్డ్ ఫినిషింగ్ లో చూస్తున్నాము. ఇందులో మీకు గ్రీన్ ఫినిషింగ్ కానివ్వండి, సిల్వర్ ఫినిషింగ్ కానివ్వండి, కాపర్ ఫినిషింగ్, ఈ విధంగా మీకు డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉంటాయి. ఇవి కొంచెం బిగ్ సైజ్ లో చూపిస్తున్నాను. ఇందులో మనకి స్మాల్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంది. బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ విధంగా ఎలిఫెంట్స్ వచ్చేసి 5 ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. అండ్ మధ్యలో ఫ్లవర్ లాగా ఇచ్చేసి బెల్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. సో ఈ స్టాండ్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క ఐటమ్ పైన కూడా కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి. అంటే సో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, ఇక్కడ అన్ని కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. సో ఈ స్టాండ్ పైన మనకి బిగ్ సైజ్ స్టాండ్ అయితే చూపిస్తున్నాను, ఇది మనకి 450 రూపీస్ పడుతుంది. సో స్మాల్ స్టాండ్ వచ్చేసి మనకి 295 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి. బుద్ధుల్లోనే చాలా రకాలు ఉన్నాయి. కొంచెం పీస్ఫుల్గా సింగిల్ హెడ్ లాగా కావాలన్నా, కొంచెం మిడ్ లెంత్లో కావాలన్నా, కొంచెం ఫుల్ లెంత్లో కావాలన్నా కూడా ఈ విధంగా చెట్టు చుట్టూ బుద్ధుడి విగ్రహం కూడా మీరు చూడొచ్చు. ఇందులో కూడా మనకి ఫినిషింగ్స్ ఉన్నాయి. అన్ని దాంట్లో కూడా
కూడా మీకు ఫినిషింగ్ డిఫరెంట్ ఫినిషింగ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వినాయకుడు విగ్రహం చూస్తున్నాము. అండ్ సో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ స్పాట్ అండి, డెకరేటివ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. సిల్వర్ ఫినిషింగ్లో చూస్తున్నాము. సో హార్స్ వచ్చేసి ఈ విధంగా క్యారీ చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఎలిఫెంట్స్లో ఇందాక స్మాల్ సైజెస్లో చూసాం కదా, ఇవి వచ్చేసి కంప్లీట్లీ బిగ్ సైజెస్లో చూస్తున్నాము. అండ్ ఇందులో గోల్డ్ ఫినిషింగ్ ఉంది అండ్ కాపర్ ఫినిషింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ ఫినిషింగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి, బిగ్ సైజులో చూస్తున్నాము. అండ్ గ్రీన్ ఫినిషింగ్ కానివ్వండి, బుద్ధుల్లో మీకు సింగిల్ విగ్రహం లాగా కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైట్ వెయిటెడ్గా ఉంటుంది. సో చూడండి, ఇందులో కూడా మనకి కలెక్షన్స్ అనేవి ఈచ్ పీస్ వచ్చేసి మనకి 130 రూపీస్ అండి, క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఇందాక చూసాము, అవే కలెక్షన్స్ ఇంకా బల్క్ లాగా ఇక్కడ ప్లేస్ చేశారు. స్టాక్ అంతా కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తుంటారు. సో ఇక్కడ సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మీరు పూజని బట్టి మనకి సీజనల్ ఐటమ్స్ లాగా పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దేవుడు మూర్తులు కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి. బట్ అన్ని కూడా మడ్తో చేసినటువంటి ఐటమ్స్ అండ్ పింక్ కానీ మెటీరియల్తో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, రాజస్థానీ మోడల్ లాగా మనకి పాట్ క్యారీ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా ట్రెడిషనల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ విధంగా మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో డ్రెస్సింగ్ అంతా కూడా ఈ విధంగా పాట్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అన్ని దాంట్లో కూడా మీకు పర్టికులర్ సైజ్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటాయి. స్మాల్ సైజ్ నుంచి మీడియం సైజ్, బిగ్ సైజ్ అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి దివాళీ స్పెషల్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చండి. సో గోవింద్ టెర్రాకోటాస్, ఇది ఐడియా నాచారం దగ్గర ఉంటుంది. నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే కనుక మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ ద్వారా కూడా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. లేదు ఇక్కడ వరకు రాలేమో అనుకునే వాళ్ళు ఆన్లైన్ ద్వారా త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చండి. అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ కంప్లీట్లీ హోల్సేల్ లాగా తీసుకోవచ్చు, రీటైల్ లాగా సింగిల్ పీస్, 2 పీస్ లాగా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.